హలో ఎవ్రీవన్, మార్కెట్లో ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు కస్టమర్స్ ఫేస్ చేస్తున్న పెయిన్ పాయింట్స్ ఏంటి, ఒక సేల్స్ పర్సన్గా వాటికి ఎలాంటి సొల్యూషన్స్ మనం ప్రొవైడ్ చేయాలి, ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. నేను మీ రాజ్ కుమార్, సేల్స్ గ్రోత్ స్ట్రాటజిస్ట్. ఫస్ట్ ప్రాబ్లం, హై ప్రైస్. కస్టమర్ ఒక ప్రోడక్ట్ నచ్చి దాన్ని తీసుకోవాలి అనుకున్నప్పుడు దాని ప్రైస్ చూసి ఎక్కువగా ఉందని బ్యాక్ స్టెప్ అనేది వేయడం. దీనికి సొల్యూషన్ ఏంటంటే, అలాంటి సిచ్యువేషన్లో ఒక వస్తువు యొక్క ప్రైస్ని ఫిక్స్డ్గా పెట్టి సేల్ చేయడం కన్నా డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం, లేదా అదే ఐటెంని బల్క్గా తీసుకోవడం ద్వారా వచ్చే ప్రైస్ బెనిఫిట్స్ని వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. సెకండ్ ప్రాబ్లం, అన్క్లియర్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్. మనం ఏ ప్రోడక్ట్ అయితే సేల్ చేస్తున్నామో దాని యొక్క ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా తెలియనప్పుడు కస్టమర్ అన్కంఫర్టబుల్నెస్ ఫీలింగ్ అనేది తన మైండ్లో క్రియేట్ అవుతుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే, వారికి క్లారిటీగా అర్థమయ్యేలా డౌట్స్ని క్లియర్ చేసే విధంగా మన ప్రోడక్ట్ యొక్క కంపారిజన్ చార్ట్స్ని ప్రిపేర్ చేసి ఉంచడం. థర్డ్ ప్రాబ్లం, కాంప్లికేటెడ్ పర్చేస్ ప్రాసెస్. కొన్ని సిచ్యువేషన్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ని బై చేయాలి అంటే దాని ప్రాసెస్ అనేది చాలా కాంప్లికేటెడ్గా అండ్ లెంతీగా ప్రాసెస్ ఉండడం ద్వారా కస్టమర్స్ అన్కంఫర్టబుల్నెస్ ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది. దీని ద్వారా ప్రొడక్ట్ బై చేయకుండానే కస్టమర్స్ డ్రాప్ అయ్యే ఆప్షన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి లెంతీ ప్రాసెస్లో ఉన్న ప్రోడక్ట్స్ని కస్టమర్స్కి అందుబాటులో ఉన్న ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా మరియు ఫిజికల్గా సేల్ చేసే టైంలో కూడా ప్రాసెస్ అనేది ఈజీగా చేసి కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా చూడటం. ఫోర్త్ ప్రాబ్లం, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. తెలియని ఒక కొత్త బ్రాండ్ని, ప్రోడక్ట్ని బై చేయాలి అంటే కస్టమర్ ట్రస్ట్ అనేది లేకపోవడం. ఎందుకంటే తను ప్రీవియస్గా తీసుకొని వాడిన ప్రోడక్ట్ ద్వారా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వడం కూడా కొత్త ప్రోడక్ట్ మళ్ళీ తీసుకోవాలి అంటే నమ్మకం అనేది బిల్డ్ అవ్వకపోవడం. దీనికి సొల్యూషన్స్, ఒక సేల్స్ పర్సన్గా ఏ కొత్త ప్రోడక్ట్ అయితే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదో కస్టమర్, ఆ ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్ని ప్రీవియస్గా యూజ్ చేస్తున్న కస్టమర్స్ యొక్క పాజిటివ్ ఫీడ్బ్యాక్ని, ప్రోడక్ట్ యొక్క రివ్యూస్ని అండ్ సర్వీస్ ద్వారా మనం వాళ్ళలో నమ్మకం కలిగించాలి. ఫిఫ్త్ ప్రాబ్లం, పూర్ కస్టమర్ సపోర్ట్. ప్రోడక్ట్ పర్చేస్ చేసే టైంలో కానివ్వండి, ఆ తర్వాత కానివ్వండి, సరైన కస్టమర్ సపోర్ట్ అనేది లేకపోవడం ద్వారా కూడా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని మల్టిపుల్ ఛానల్స్ ద్వారా, లైక్ కాల్స్ కానివ్వండి, మెసేజ్ కానివ్వండి, ఈమెయిల్స్ ద్వారా రెస్పాండ్ అవ్వడం, సపోర్ట్ ఇవ్వడం అండ్ ఇమీడియట్గా ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడం. సిక్స్త్ ప్రాబ్లం, లిమిటెడ్ పేమెంట్ ఆప్షన్స్. మార్కెట్లో కొన్ని చోట్ల మనం అబ్జర్వ్ చేసినట్లయితే కస్టమర్స్ దగ్గర ఉన్న పేమెంట్ ఆప్షన్స్ని యాక్సెప్ట్ చేయకపోవడం, ఓన్లీ క్యాష్ ద్వారానే పేమెంట్స్ అనేది తీసుకుంటామనడం కూడా మన ప్రోడక్ట్స్ యొక్క సేల్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సొల్యూషన్స్, మనం మార్కెట్లో ఎన్ని విధాల ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయో వాటన్నింటినీ కస్టమర్స్కి అవైలబుల్లో ఉంచడం. సెవెంత్ ప్రాబ్లం, షిప్పింగ్ కన్సర్న్స్. ఏదైనా ఒక ప్రోడక్ట్ డెలివరీ ఇవ్వాలి అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డెలివరీ ఛార్జ్ చేయడం ద్వారా కూడా కొన్ని సందర్భాల్లో కస్టమర్స్ డిసప్పాయింట్ అవ్వడం జరుగుతుంది. వాటికి సొల్యూషన్స్, హై షిప్పింగ్ ఛార్జెస్ కాకుండా మినిమం ఛార్జెస్ అనేది పెట్టడం, లేదా వీలైతే ఫ్రీ డెలివరీ అనేది ప్రొవైడ్ చేయడం, ప్రోడక్ట్ చెప్పిన టైంకి డెలివరీ ఇవ్వటం, ట్రస్టెడ్ డెలివరీ కంపెనీస్తో టైఅప్ అయి ఉండడం వలన మన కస్టమర్స్తో ఎక్కువ కాలం రిలేషన్షిప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎయిత్ ప్రాబ్లం, ఇనాడిక్వేట్ ప్రోడక్ట్ సెలెక్షన్. మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కస్టమర్ తనకు కావాల్సిన మరియు నచ్చిన వస్తువుల్ని మోడల్ సఫిషియెంట్గా లేకపోవడం. దీనికి సేల్స్ పర్సన్గా ఎలాంటి సొల్యూషన్స్ ఇవ్వాలి అంటే, వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్స్లో ఉండే సిమిలర్ క్వాలిటీస్ ఉన్న అదర్ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఆ ప్రోడక్ట్ తీసుకునే విధంగా కన్విన్స్ చేసి ఆ ప్రోడక్ట్ని సేల్ చేయడం. ఈ పెయిన్ పాయింట్స్ని సాల్వ్ చేయడం ద్వారా సేల్స్ పర్సన్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ వాళ్ళతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రాజ్ కుమార్ సేల్స్ గ్రోత్ స్ట్రాటజిస్ట్ని ఫాలో అవ్వండి.